అందరికీ నమస్కారం. ఈరోజు మనం లక్షలాది మంది యువతులను ప్రతీ నెలా వేధించే ఒక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే నెలసరి నొప్పులు. సమాజంలో పీరియడ్స్ గురించి మాట్లాడుకోగానికి చాలామంది ఇబ్బంది పడతారు. దీనివల్ల కనీస అవగాహన కూడా ఉండట్లేదు. కాని ఈ తీవ్రమైన నొప్పిని సహజంగా ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నొప్పిని తగ్గించుకునే ముందు అసలది ఎందుకొస్తుందో అర్థం చేసుకోవాలి. ప్రతీ నెల ఆడవాళ్ల శరీరం ప్రెగ్నెంట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతుంది. దీనికోసం గర్భాశయంలో ఎండోమెట్రియం అనే ఒక మందపాటి పొర ఏర్పడుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ పొర అవసరం ఉండదు కాబట్టి అది రక్తంతో కలిసి బయటకు వచ్చేస్తుంది. ఒక మహిళ తన జీవితంలో సుమారుగా 450 సార్లు ఈ సైకిల్ను ఎదుర్కొంటుంది. ఈ ఎండోమెట్రియం పొరను బయటకు పంపడానికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ గర్భాశయంలోని కండరాలను పిండేసినట్లుగా మెలిపెట్టినట్లుగా స్క్వీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే వారిలో మజిల్స్ తీవ్రంగా స్క్వీజ్ అయ్యి విపరీతమైన నొప్పి వస్తుంది. మరి ఈ కండరాల నొప్పులను సహజంగా ఎలా తగ్గించుకోవాలి? వెంటనే మందుల షాపుకు వెళ్లే పని లేకుండా ఇక్కడ కొన్ని అద్భుతమైన న్యాచురల్ మార్గాలున్నాయి. 1. వేడి కాపడం. నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు పొత్తికడుపు భాగంలో వార్మ్ హీటింగ్ ప్యాడ్ని అప్లై చేయండి. ఈ వేడి వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి పీరియడ్ సమయంలో వచ్చే డిస్కంఫర్ట్ మరియు నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 2. నీళ్లు మరియు పోషకాలు. మీరు తీసుకునే ఆహారం కూడా నొప్పిని తగ్గిస్తుంది. వాటర్ ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. అలాగే ఐరన్ మరియు వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకోవడం వల్ల శరీరానికి తగిన శక్తి లభించి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 3. యోగా మరియు వాకింగ్. నొప్పిగా ఉన్నప్పుడు కదలడం కష్టంగా అనిపించినా ప్రతిరోజూ వాకింగ్ మరియు యోగా చేయడం అలవాటు చేసుకోండి. ఇది పెల్విక్ రీజియన్లో బ్లడ్ ఫ్లోని మెరుగుపరిచి క్రమంగా నొప్పిని తగ్గిస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చిన్న నొప్పి రాగానే వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకునే అలవాటు చాలా మందికి ఉంది. దీన్నే పిల్ పాప్ సిండ్రోమ్ అంటారు. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా గోళీలు వేసుకోవడం లేదా పక్కవాళ్లు వాడుతున్నారని అదే మందులు మనం వాడటం చాలా ప్రమాదకరం. మనిషిని బట్టి వారి శరీరాన్ని బట్టి ఔషధాల డోసేజ్ మారుతుంది. ఇలా విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వాటి విషప్రభావం వలన కిడ్నీల మూత్రపిండాలపైన భారం పడుతుంది మరియు జీర్ణకోశ వ్యాధులు ఇంటెస్టైనల్ డిసార్డర్స్ వచ్చే ప్రమాదముంది. కాబట్టి ముందుగా న్యాచురల్ పద్ధతులను ట్రై చేయండి. ఒకవేళ మీ పీరియడ్స్ 28 రోజులకు కాకుండా 40-50 రోజుల వరకు లేట్ అవుతూ ఇర్రెగ్యులర్గా వస్తుంటే అది పీసీఓఎస్ లేదా పీసీఓడీ లక్షణం కావచ్చు. అప్పుడు తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి. పీరియడ్స్ టాపిక్ అనగానే మగవాళ్లు ఇది మనకు సంబంధించినది కాదు అనుకుంటారు. కానీ ప్రతీ నెలా శరీరంలో జరిగే ఈ హార్మోనల్ మార్పులు, మూడ్ స్వింగ్స్ గురించి తెలుసుకుని ఆ సమయంలో ఆడవాళ్లకి హెల్ప్ చేస్తూ సపోర్ట్గా ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం.